ఇది భూమి మీద నివసించే జీవరాశులన్నిటిలో కూడా శ్రేష్టమైనటువంటిది ఏది అన్నది మనం ఆలోచించేద్దాం. ఎందుకు శ్రేష్టమైనదిగా దేవుడు ఎంచుతా ఉన్నాడు అన్న విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. భూమి మీద జీవించే జీవరాశులన్నిటిలో ఎవరు శ్రేష్ఠులు అంటారు? యేసు ప్రభువు చెప్పిన మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినా కూడా మన తండ్రి వాటిని పోషిస్తుంది. ఎవరు? మన పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మనం వాటికన్నా శ్రేష్ఠులం కదా, బహుశ్రేష్ఠులం. పక్షుల కన్నా కూడా మనం బహుశ్రేష్ఠులం. వాటిని పోషిస్తున్న తండ్రి మనల్ని పోషించడం. మనం శ్రేష్ఠులం కాబట్టి మనల్ని పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, అవసరాలు తీరుస్తున్నాడు. దేవుడు మనల్ని శ్రేష్ఠులుగా చూస్తున్నాడు. అయ్యేమి చింతపడు, రేపెట్ట బతకాలని అనుకుంటాయా? మరి మనం అనుకుంటాం కదా. అందుకని అలా అనుకోవద్దు అని వాక్యంలో యేసు ప్రభువు చెప్పారు. 31వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. కాబట్టి అంటే ఏంటి? మన తండ్రి అల్పమైన వాటినే పోషిస్తూ ఉంటే తన బిడ్డలమైన శ్రేష్ఠులమైన మనల్ని పోషిస్తాడు కాబట్టి, వాటినే పోషిస్తున్నాడు కాబట్టి ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, పండుగ వస్తుంది కదా. కొంతమంది చింత, రేపు బట్టలు కొని పెట్టాలి, మరి డబ్బులు లేవు, పండగలు జరుపుకోవాలి అని చింతద్దు. ఇది ఇలాంటి చింతలు పడేవాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలు కాని వారు, దేవుణ్ణి తెలుసుకొని వారు, దేవుని నమ్మని వారు, అన్య జనాంగం. వారు చింతపడాలి. నమ్మి నువ్వు చింతపడటం ఏంటి? నీకు కావాల్సిన అన్నీ దేవునికి తెలుసు, దేవుడు అన్నీ ఇస్తాడు ఏమ్మా. కాబట్టి మనం అడగటం ఒకటి మనం చెయ్యాలి కదా. ఇప్పుడు పిల్లలకి ఏది అవసరం వచ్చినా కూడా మన మీదే ఆధారపడతారు. ఎంత ఖర్చు అయినా సరే మనల్ని అడుగుతారు. ఇది మనం తీర్చగలమా లేదా అన్నది కాదు, వాళ్ళ అవసరం అయితే అడిగేస్తారు. ఏ దిగులు ఉండదు వాళ్ళకి. మమ్మల్ని ఇస్తారులే, మమ్మల్ని మా నాన్నలు చేస్తారులే ఆయన ధైర్యంగా ఉంటారు. మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మన తండ్రిని బట్టి ఇంకా మనమన్నా తీర్చలేం. వారు అడిగినవన్నీ మనం తీర్చలేం. కానీ మనం అన్నీ తీర్చగలిగిన సమర్థుడు ఆయన. ఆయనకు అసాధ్యం లేదు కాబట్టి దేని విషయంలో చింతపడొద్దు. మనల్ని దేవుడు శ్రేష్ఠులుగా చూస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్పారు యేసు ప్రభువు వారు. 30వ వచనం. దేవుడు చెప్తా ఉన్నాడు, మీ తల ఎంట్రుకలు ఏమ్మా లెక్కించబడి ఉన్నవి. ఎవరు లెక్క పెట్టారు? మేమ్మ, మీ నాన్న, లేక నువ్వా? చిన్నప్పటి నుంచి కన్నాకాడ నుంచి తల దువ్వుతారు, నూనె రాస్తారు, జల్లేస్తారు. ఎప్పుడన్నా లెక్క పెట్టారా ఎవరన్నా? కానీ దేవునికి మన పట్ల ఎంత శ్రద్ధ అంటే ఆయన చిత్తం లేకుండా ఒక ఎంట్రుకు కూడా రానివ్వకోకుండా చేస్తాడు ఆయన. ఆయన చిత్తం లేకుండా మన తల ఎంట్రుకుల్లో ఒక్కటి కూడా నేల రాలదు. అంత శ్రద్ధ తీసుకుంటే ఏంది నీకు భయం ఏమ్మా? ఆ విషయాన్ని గమనించి మీరు ఎంత శ్రేష్ఠులో దేవుని దృష్టిలో. అందుకని మీరు దిగులు పడొద్దు అని చెప్తున్న మాట మనకు తెలుసు. ఇంకా 12వ అధ్యాయం లోకాసు సువార్తలో కూడా ఒక మాట చెప్పారు, 6వ వచనం. అంటే
కాసుకి 2 పిచ్చుకలే, 2 కాసులకు 4 పిచ్చుకలే వస్తాయి. కాకపోతే కొసర పిచ్చుక. కొసర పిచ్చుకను సైతం కూడా శ్రద్ధ చూపే దేవుడు, వాటిని కాపాడే దేవుడు, నేల పడకుండా వాటి ప్రాణం పోకుండా తప్పించే దేవుడు నీ ప్రాణాన్ని కాపాడ్డా, నీకు క్షేమస్థితిని ఇవ్వడా, నిన్ను పోషించడా. ఎందుకు చింతపడతారు, దిగులు పడతారు? దేవుడు మనల్ని ఎంతగానో శ్రేష్ఠులుగా చూస్తున్నాడు కాబట్టి భయపడొద్దు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని మర్చిపోతాడంటారా? రసిక కావ్యం రాశాడు ఒక ఆయన. రసిక కావ్యం రాసిన భక్తుడు తెలుసా మీకు? ఏమ్మా, ఆయన రాస్తాడు ఎవరు శ్రేష్ఠులు. దావీదు గారు రసిక కావ్యం రాసిన భక్తుడు దావీదు గారు. 16వ అధ్యాయం చూస్తే దాని మీద చూడండి ఏముందో. రసిక కావ్యం 3వ వచనం అంటాడు, నేనేం చెప్తానంటే భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు. అంతేకాదు ఇష్టులు కూడా. దేవునికి ఇష్టమైన వారం మనం, ఎంతో శ్రేష్ఠులు మనం కదా. మరి భక్తులు కాదంటారా? భక్తి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, భక్తి లేకపోతే భయపడాలి. భక్తులంట నీ భక్తే నీకు ధైర్యం కలిగించే ఏబు గ్రంథంలో చూస్తాం మనం ఆ మాట. నీ భక్తే నీకు ధైర్యం. కాబట్టి భక్తులంటే ఆయనకి శ్రేష్ఠులు. సృష్టిలో సమస్తాన్ని కేవలం తన వాక్కు శక్తితో కలుగు చేశాడు. జీవరాశులన్నిటిని కూడా ఆకాశంలో పక్షులు ఎగురునుగా కంటే ఎగిరింది కదా. సముద్రములో చేపలు కలుగురుగా కంటే కలిగినాయి. కేవలం మాట ద్వారాగానే జీవరాశులు కలిగినాయి, కానీ మనుషులు కలుగునుగాక అనలేదు. ఆయన ఎంతో శ్రద్ధగా, ఎంతో ప్రేమగా తన స్వహస్తాలతో మనని చేశాడు. చేయటమే కాదు, తన స్వరూపంలో చేసుకున్నాడు కదా. ఎంత గొప్ప ఆధిక్యత దేవుని దృష్టిలో మనకుందో. మన దృష్టిలో దేవునికి అంత ఘనత లేకపోయినా దేవుని దృష్టిలో మనమంటే ఎంత గొప్ప ఆధిక్యతో. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. అవిధేయులై మరణం తెచ్చుకున్న వారిని విడిచిపెట్టక ఆ మరణం తొలగించటానికి, మరలా తన బిడ్డలుగా చేసుకుంటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనం పడవలసిన శిక్షను, శాపాన్ని, మరణాన్ని ఆయన పొంది మనల్ని మరణం నుంచి దాటించి పరలోక పౌరసత్వాన్ని ఇచ్చి తన బిడ్డలుగా చేసుకొని మనకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు కదా. ఇది నిత్య రాజ్యం కాదు, శాశ్వతమైన రాజ్యం కాదు మనం నివసించేది. నిత్య రాజ్యానికి మనని వారసులుగా ఎంచుకున్నాడు ఆయన. ఎంత త్యాగం చేసి, ఎంత శ్రద్ధ తీసుకుంటా ఉన్న దేవుణ్ణి ఆరాధించటానికి, మహింపరచటానికి, ఆయన మీద నమ్మకం ఉంచటానికి. ఏంటంటే నీకు వచ్చిన బాధ? ఎందుకని మనం ఉండలేకపోతున్నాం? ఆయన మనల్ని దేవదూతల కన్నా కూడా శ్రేష్ఠులుగా చేశాడు. మనము దేవదూతల్ని శ్రేష్ఠులుగా భావిస్తున్నాం. దేవదూతలు పరలోకములో నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ గాన ప్రతిగానాలు చేస్తున్నారు, పరలోకంలో ఉన్నారు. వాళ్ళు ఎంత భాగ్యవంతులు, ఎంత శ్రేష్ఠులు అనుకుంటున్నాం. కానీ అలాంటి గొప్ప దేవదూతలను సైతం కూడా మనకన్నా శ్రేష్ఠులుగా చేయలేదు. ఎందుకని? మనము దేవదూతలకు పరిచర్య చేయము,
దేవదూతలే మనకి పరిచర్య చేస్తారు. ఎంత శ్రేష్టత అండి నిజంగా. దేవదూతలను కలుగు చేసింది ఎందుకోసమో తెలుసా? మనకు పరిచర్య చేయటానికి. దేవదూతలు తండ్రి అని అనలేరు, మనం అంటున్నాం. ఏమ్మా, మనకే ఇచ్చాడు దేవుడు కదా, మనకిచ్చాడు. మనం ఎంత శ్రేష్ఠులు దేవుని దృష్టిలో. మనం అంత శ్రేష్ఠులుగా చేసిన దేవుణ్ణి ఆరాధించాలి కదా, స్తుతించాలి కదండి. మనల్ని అందరూ అధికారులు సైతము తక్కువ వారుగా చూస్తున్నారు. మనల్ని పోషించకపోయినా, మనల్ని ఆదరించకపోయినా వాళ్ళు ఏందో ఇది పోయినట్టుగా ఎంత చిన్న చూపు చూస్తారు. మనుషులు నిన్ను చిన్న చూపు చూడొచ్చు, నీ కుటుంబాన్ని చిన్న చూపు చూడొచ్చు, కానీ దేవుడు చిన్న చూపు చూడట్లేదు. అందుకని దేవుని వైపు చూడు. నీ కుటుంబాన్ని కాపాడాల్సిన, నీ కుటుంబాన్ని హెచ్చింపులోకి తీసుకురావాలన్నా, మళ్ళీ తన రాజ్యంలో చేర్చుకోవాలన్న ఆయన, వీళ్ళు కాదు. కాబట్టి వీళ్ళు చిన్న చూపు చూశారు, ఇలా మాట్లాడారు, అలా మాట్లాడిన మనసులో పెట్టుకోమాకండి. ఏమ్మా, వాడు తాగుబోతాడు, ఈడ తాగుబోతాడు అని హేళన చేస్తున్నారు కదా. ఆ భార్య ఎంత బాధపడుతుంది. మీ ఆయన ఉట్టి తాగుబోతాడు, తిరిగిపోతాడు, నువ్వేం పెంచి పోషించటం లేదుగా. నిజంగా మనుషులు ఎంతగానో హీనంగా చూస్తారు. వీళ్ళ జీవితాలు సరిలేవు, వాళ్ళు బాగుపడలేరు, ఆ ఈఎంఐ జీవితం సరిలేదు, ఏదేదో మాట్లాడుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడన్నా విధమైనటువంటి అవగాహన ఎవరు విడిచినా నేను విడిచిపెట్టను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవదూతల్ని మన కొరకు కాపలా కోసం ఎస్కార్ట్లుగా నియమించాడు దేవుడు. కీర్తనకారుడు అంటాడు 34లో 7వ వచనం, మనం భక్తులే కదా శ్రేష్ఠులు, వాళ్ళ కొరకు దేవుడు దేవదూతల్ని కాపుదలగా నియమించారు. వారు కాపుదలగా ఉండి కాపాడుతూ ఉంటారు కదా. దేవునికి అప్పగించండి. అమ్మాయి సాక్షి ఉన్నాగా, అర్ధరాత్రి టయాల్లో బిడ్డలు బయటికి వెళ్ళనియొద్దని చెప్తా ఉన్నాం. మరి అనుకోని పరిస్థితుల్లో బిడ్డలు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మరి చింతపడుకోకుండా అయ్యా ఇక నువ్వేనైనా అని దేవుని మీద ఆధారపడటం అన్నది ఎంత శ్రేష్టమైన విషయమో. ఎందుకంటే మనం కాపాడలేము, మనం తీసుకురాలేము, కానీ దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని సన్నిధికి రాకుండా ఎలా ఉండగలుగుతాంరా? ఎలా వాయిదాలు వేస్తాంరా? ఎందుకు ఆగిపోతాంరా? దేవుని కృపను పోగొట్టుకుంటే ఏమవుతుంది? సౌలు జీవితంలో దేవుని కృపను పోగొట్టుకున్నాడు, వంశం లేచిపోయింది. ఒక్కడు కాదు కదా. దేవుని కృపను పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన శ్రేష్టతను చులకనగా చూడొద్దు, పాడు చేసుకోవద్దు అన్న విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడు మనల్ని ఎంత శ్రేష్ఠులుగానో చూస్తూ ఉన్నాడు. ఏం గారు చెప్తా ఉన్నారు కదా, 8వ అధ్యాయం, అది ఇందాక వారు చెప్పిన మాటల్లో కొన్ని మాటలు కీర్తన 8వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నాయి. మహిమా ప్రభావములనే కిరీటాల్ని దేవుడు మానవునికి ధరింపచేశాడు. దేవుడు చేసిన చేతి పనులేంటి? సృష్టి. ఒక మాటలో చెప్పాలంటే సృష్టి ఆయన చేతి పని కదా. నోటితో కలుగొచ్చేసిన ఆయన చేసింది, ఇదంతా అయింది. ఇదంతా కూడా మనకిచ్చాడు, దాని మీద అధికారం. ఎవరిస్తారు అధికారం? సమస్త మీద అధికారం
నీకు అధికారం ఏడుంది అని మనుషులు అంటున్నారు. ఉం? మరి ఆయనది కదా, అది మనకిచ్చాడు ఆయన. ఎవరా నువ్వు పెద్ద పెత్తందారులు చేస్తున్నావేంది, మమ్మల్ని కంట్రోల్ పడుతున్నావు మోషన్ అన్నారు. ఆ, రాజకుమారుడు ఆయన, యువరాజుగా పెరిగాడు. ఏంది నీ పెత్తనం అన్నారు ఆయన. మనుషులు అంతే మాట్లాడతారు. దేవుడు అలా ఎంచల. సముద్రాన్ని పాయలు చేసేవాడికి నిలబెట్టాడు దేవుడు. దేవుని దృష్టికి మానవుడి దృష్టికి ఎంత తేడా ఉంది. అందుకనే వాక్యం చెబుతుంది, మనుషులు నమ్ముట కన్నా యెహోవాను నమ్ముట ధన్యకరం. దేవుడు ప్రేమించినంతగా, దేవుడు శ్రద్ధ తీసుకున్నంతగా, దేవుడు మన పట్ల అవసరాలు తీర్చినంతగా మమ్మల్ని విమర్శించే వాళ్ళు కానీ మానవులు కానీ చేస్తున్నారండి. ఏం హక్కుంది మనల్ని అంటానికి, ఎవరినైనా అంటానికి? ఊరకు అంటూ ఉంటారు కదా, అవేమీ పట్టించుకోవద్దు. చదువమ్మ. అంటే జీవరాశులు, పక్షులు, పశువులు, సముద్రంలో ఉన్న చేపలు సైతం ఎక్కడ పెట్టాడు? మన పాదాల కింద పెట్టాడు. ఒక్కోసారి బొద్దింకులు వస్తూ ఉంటే దొడ్లోకి కొట్టి చంపుతా, మళ్ళీ చంపి నేను పులిపిటేట్టు ఎక్కుతాను అనిపిస్తుంది. మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దాన్ని కొట్టేస్తే, దేనని కొట్టాడనుకో, ఇక్కడ బల్లిని తలిపేసినప్పుడు బల్లి ఇక్కడ పడతా ఉంటాయి, ఒకసారి చచ్చిపోతాయి. మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వస్తా. భయం వేస్తుంది. కానీ తర్వాత దేవుడు ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, అవి నీ చేతికి అప్పగించాను నేను. లేకపోతే కోళ్ళు చంపిన వాళ్ళు అందరూ అంతకులు అయిపోతే, పాపం చేసిన వాళ్ళు అయిపోతే ఇక నరకమే కదమ్మా. మనం అటు కోసుకు తింటున్నాము అంటున్నామంటే ఏంటి అర్థం? దేవుడు మన కాళ్ళ కింద పెట్టాడు వాటిని. ఇంకో మాట అంటాడు, వాటికి ప్రాణం లేదు, వాటికి ఆత్మ లేదు, ఓన్లీ రక్తమే వాటి ప్రాణం, ఆత్మ లేదు. కాబట్టి ఆత్మ లేని వాడిని చంపిన పాపం కాదు, అవి మీకు ఇవ్వబడినవి, మీకు ఇచ్చాడు దేవుడు. మన కాళ్ళ కింద పెట్టాడని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎంత శ్రేష్ఠులుగానో చూస్తూ ఉన్నాడు. భక్తుల్ని ఎంత శ్రేష్ఠులుగా చూస్తున్నారంటే, తమ జీవితాలను అపవిత్రపరచుకోకూడదని తీర్మానించుకున్న భక్తులైన దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలను దేవుడు ఆ దేశంలోనే సీనియర్లందరికన్నా కూడా, గతంలో చదువుకున్నటువంటి కల్దీల భాష నేర్చుకున్న వారందరికన్నా కూడా 10 శ్రేష్ఠులుగా నిలిపాడు. మొదటి అధ్యాయం దానియేలు గ్రంథంలో ఉంటుంది, 20వ వచనం. రాజు వాళ్ళని ఎంక్వైరీ చేశాడు, ఇంటర్వ్యూ చేశాడు. చెక్కులు గాండ్రు కన్నా, గారడిగాళ్ళ వన్న కన్నా 10 శ్రేష్ఠులుగా దేవుడు చేశాడు. అందరూ వీళ్ళు బానిసలుగా వచ్చారు, వీళ్ళు విద్యార్థులుగా ఉన్నారు. ఇంకో మాట కూడా అన్నారు, కానీ అది లేదుగా, మనం వద్దు అనుకోవద్దు. కానీ వీళ్ళకి కుటుంబాలు లేవు, భార్యలు లేరు, పెళ్ళిళ్ళు లేవు అని చాలా తక్కువగా వాసుబాబు గారిని చూసినాడు, వాసు గారిని చూశారు. ఆ విధంగా చాలా హీనపరిచారు. కానీ దేవుడు అలా చేయలేదు. వాళ్ళని ఎంత శ్రేష్టతలో ఉంచాడో మనం చూస్తూ ఉన్నాం. వారి పరిస్థితుల్ని దేవుడు మార్చినట్టుగా చూస్తాం. బబులోన్ దేశంలో గవర్నమెంట్లోనే జాబ్ వచ్చేలాగా చేశాడు దేవుడు. మనకి కూడా మన సంఘంలో కూడా గవర్నమెంట్ జాబులు దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు ఇస్తాడు. ఎందుకంటే నిన్ను దేవుడు శ్రేష్ఠులుగా చూస్తున్నాడు, నిన్ను దేవుడు తన బిడ్డగా చూస్తూ ఉన్నాడు. నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచడు. ఆ సత్యాన్ని మీరు గమనించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి భక్తులకు దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి ఈవులు దాచిపెడతా ఉన్నాడో, ఇస్తా ఉన్నాడో, రిలీజ్ చేస్తా ఉన్నాడో యాకోబు భక్తుడు చెప్తాడు. 1 అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం భూ సంబంధమైనవి కాదవి, అవి పర సంబంధమైనవి. అవి జ్యోతిర్మయుడైనడు మన తండ్రి యొద్ద నుంచి మన యొద్దకు వస్తున్నాయి. మనకిస్తున్నాడు దేవుడు, శ్రేష్టమైనవి ఇస్తున్నాడు. శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషిస్తాను అంటాడు ఆయన, తృప్తిపరుస్తాను అంటాడు. మీరేం మా గింజలు లేవని బాధపడుతున్నారు, చేతిలో డబ్బులు లేవని బాధపడుతున్నారు. అది శ్రేష్టమైన ఇస్తానమ్మా. ఇంకా ఉద్యోగాలు రాలేదని బాధపడుతున్నారు, ఇంకా స్థిరపడలేదని బాధపడుతున్నారు. అరే శ్రేష్టత ఇవ్వటానికి నేను ఎదురు చూస్తున్నాను. నీకు శ్రేష్టమైనది ఇస్తా కదా. అది ఈ గోంగూర జల్లేమనుకో తొందరగా వస్తుంది ఏమ్మా. శ్రేష్టమైనవి రావాలంటే టైం పట్టిద్దా లేదా? హిమాయత్కాయ మైసూరుగా చెబుతారు. మామిడికాయ ఎంత అనేది ఒక్కాయే, చాలా కాస్ట్. టైం పట్టిద్ది అది కాయలు కాసేలకే. ఎందుకంటే దాని విలువ అలాంటిది. విలువైనవి పొందాలంటే ఆలస్యం జరుగుతుంది, తొందరపడితే కాదు. దేవుడు శ్రేష్టమైనవి ఇస్తాడు. అన్నా జీవితంలో ఆలస్యం జరిగింది, శ్రేష్టమైన సమయాలు పుట్టలేదా? రాహేల్ జీవితంలో ఆలస్యం జరిగింది, ఏషియా పుట్టలేదా? ఫలించేవాడు పుట్టలేదా? ఆలస్యాల యొక్క వెనుక అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు శ్రేష్టమైన ఇవ్వటానికే ఇదంతా. కాబట్టి దేవుడు శ్రేష్టమైన ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఫిలెమోనుకు రాస్తాడు అపోస్తలుడైన పౌలు గారు. ఏమ్మా తెలుసుగా ఏడుంటుందో ఫిలెమోను పత్రిక, తిమోతీలు, 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఫిలెమోను తర్వాత హెబ్రీ పత్రిక, యాకోబు, పేతురు, మీ అందరికి తెలుసు. అది మనకి ఉన్న ఏదైనా శ్రేష్టమైనది ఉందంటే అది క్రీస్తుని బట్టే మనం కలిగి ఉన్నాం. నువ్వు బిడ్డను కలిగి ఉన్నా, ఆస్తులు కలిగి ఉన్నా, గృహాలు కలిగి ఉన్నా, ఏది కలిగి ఉన్నా, అది ఏది శ్రేష్టమైందని నువ్వు అనుకుంటున్నా అది క్రీస్తుని బట్టే కలిగి ఉంది. దాసుని కలిగి ఉన్నా. ఇప్పుడు ఒనేసిము గురించి చెప్తా రాస్తాడనమాట. ఒనేసిము గురించి రాస్తూ పౌలు గారి మాటలు అన్నాడు, క్రీస్తుని బట్టే అని. ఎందుకని క్రీస్తుని బట్టి అని? ఆయనే ఇస్తాడు. ఎందుకని క్రీస్తుని బట్టి? క్రీస్తు కన్నా శ్రేష్ఠుడు ప్రపంచంలో లేడు. క్రీస్తే శ్రేష్ఠుడు. ఏమ్మా ఆయన నామము శ్రేష్టమైంది. హెబ్రీ పత్రికలో ఒక మాట చూద్దామండి, 4వ వచనం. దేవదూతల కన్నా శ్రేష్ఠుడు ఆయన. ఆయన నామము శ్రేష్టమైంది కదా. దేవదూతల కోసం విషయంలో ప్రార్థన చేస్తున్నాం మనం. వాళ్ళు పరలోకంలో ఉన్న మన కోసం వర్తమానాలు తెస్తున్నా, మనకి ఏమైనా కాపుదలు ఇస్తున్నా, మనకి కాపాడుతూ ఉన్నా, వాళ్ళకైనా ప్రార్థన చేస్తున్నాం మనం. యేసునామం శ్రేష్టమైంది. ఎందుకు శ్రేష్టమైంది? ఫిలిప్పీయులకు రాస్తాడు అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో, భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఉన్న వారందరిలో కానీ ఏ నామంలో కానీ యేసు నామంలోనే ప్రతి మోకాలు వంగునట్లుగా దేవుడు చేశాడు. ఆయన నామము శ్రేష్టమైంది. ఆ నామమే రక్షణ ఇచ్చేది, ఆ నామమే స్వస్థత ఇచ్చేది కదా. అన్ని నామముల కన్నా పైనామం యేసయ్య నామం కదా. అది శ్రేష్టమైన నామం. ఎవరికి లేనటువంటి గొప్ప ఆధిక్యత యేసయ్య నామానికి ఉంది. అందుకనే ఆయన శ్రేష్ఠుడని
వాక్యం చెబుతా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన ఇచ్చిన బలి శ్రేష్టమైన బలి. ఎందుకని శ్రేష్టమైన బలి? బలులు ఉన్నాయి కదా, బలుల్లో అందరూ బలు అర్పించారు. కానీ యేసు ప్రభువు వారు అర్పించిన బలి శ్రేష్టమైంది. ఎందుకయింది? పరిశుద్ధుడు కాబట్టి తాను అర్పించారు. సరే కాదు, అన్ని బలులు ప్రతి సంవత్సరం అర్పించాల్సిందే. కానీ ఈ బలి ఒక్కసారి అర్పించబడింది. ఎందుకని ఇది శ్రేష్టమైంది, సంపూర్ణమైంది. ఆ బలులు శ్రేష్టమైనవి కాదు, అందుకని 10 సంవత్సరాలు అర్పించాలి. ఇది అలా కాదు. శ్రేష్టమైన బలి ఒకే ఒకసారి ప్రపంచం మొత్తానికి, అన్ని తరాలకి, రాబో తరాలకు కూడా. అందుకని ఇది శ్రేష్టమైన బలి యేసు ప్రభువు అర్పించింది. అది శ్రేష్ఠుడు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో ఉంది. ఎబ్రీ పత్రికలో అన్ని శ్రేష్టతలు ఉన్నాయి. విశ్వాసమే కాదు కానీ, విశ్వాస వీరుల లిస్టే కాదు కానీ శ్రేష్టతల గురించి కూడా ఎబ్రీ పత్రికలో ఉన్నాయి చాలా. 9:23 చూడండి. అది పరలోక సంబంధమైనవి శ్రేష్టమైన. ఎందుకు శ్రేష్టమైన బలి అర్పించాల్సి వచ్చిందంటే, పరలోక సంబంధానికి మనం శ్రేష్టమైన బలి అర్పించాలి, లేకపోతే పరలోక రాజ్యం దొరకదు. అందుకని యేసయ్య అర్పించిన బలి శ్రేష్టమైన బలి. అందరూ గొర్రెలను వధించారు, కానీ ఆయనే వధించబడ్డాడు. ఎంత శ్రేష్టత! యేసయ్య అర్పించిన బలులకు ఇతరులు యాజకులు అర్పించిన బలులకు ఎంత వ్యత్యాసం ఉంది. అర్పించారు, తన్ను తాను అర్పించుకున్నాడు యేసు ప్రభువు. అందుకని అది శ్రేష్టమైనది. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన అర్పించిన రక్తము శ్రేష్టమైన రక్త ప్రోక్షణ. అది ఎబ్రీ పత్రికలోనే ఉంటుంది. ఇది కూడా ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము 24 చూడండి. మనం ఇప్పుడు ఎందుకు ఎక్కడికి వచ్చామనుకున్నా? మనం శ్రేష్టమైన రక్తం కోసం వచ్చాం. పాత నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠించబడలేదు. అది కూడా రక్తము చేతే ప్రతిష్ఠించబడింది. కానీ కొత్త నిబంధన పాత నిబంధన కన్నా శ్రేష్టతమైన సంబంధించిగా ఉంది. ఎందుకంటే ఇది క్రీస్తు రక్తము చేత ఏర్పరచబడింది కొత్త నిబంధన. ఇది ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏబేలు రక్తం గురించి పాత నిబంధన మాట్లాడాడు, యేసు ప్రభువు రక్తము గురించి కొత్త నిబంధన గురించి మాట్లాడాడు. ఆ రక్తము కన్నా ఈ రక్తము శ్రేష్టమైంది అన్నాడు. ఎందుకని అంటారు? ఆయన తల్లిదండ్రుల ద్వారా పుట్టాడు, ఈయన తల్లిదండ్రుల ద్వారా పుట్టలేదు. వెరీ గుడ్. చెప్పండి, మీకు తోచింది చెప్పండి. నేను మిమ్మల్ని ఏమంటలేదు, మీకు ఐడియా కోసం. మనకి టైం అవుతుంది, సాక్ష్యాలు ఎక్కువైనాయి. ఏబేలు రక్తం మరణించినా కూడా మాట్లాడింది. యేసయ్య రక్తము సమాధానపరిచింది. తండ్రికి ఉన్నటువంటి, మానవులకు ఉన్నటువంటి అపరాధ భావాన్ని, కక్షను, విరోధాన్ని తీసివేసి సమాధానపరిచింది. ఆ రక్తం సమాధానపరచల. ఏబేలు రక్తం సమాధానపరచలేదు. యేసయ్య రక్తము మనల్ని సమాధానపరిచింది. తండ్రితో అన్నదమ్ములు సమాధానపరచగలిగింది ఏబేలు రక్తం? సమాధానపరచలేదు. అందుకని ఇది రక్త ప్రోక్షణ శ్రేష్టమైంది. ఏబేలు రక్తం కన్నా కూడా శ్రేష్టమైంది. అందుకని యేసు ప్రభువారు శ్రేష్టమైన వాడుగా చెప్పబడతా ఉంది. యేసయ్య పునరుద్ధానము శ్రేష్టమైంది. ఎవరి కూడా ఆ విధంగా శ్రేష్టత పొందలేదు. భూలోకంలో ఎంతమందో జన్మించారు కానీ మహానులు, మహానుభావులు, ఘనత వహించిన వారు, పూజించబడేవారు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా మరణించి పునరుద్ధానం అవ్వలేదు. యేసు ప్రభువారే మరణించి లేచాడు. ఆయన పునరుద్ధానము గొప్పది,
శ్రేష్టమైంది. ఎందుకని? ఏదో క్వశ్చన్లకు రెడీ అయ్యి ఇచ్చారంటారా? తనంతటకు తాను లేచాడు, ఎవరు లేపకుండా. అయ్యి మరణాన్ని జయించి లేచాడు. పునరుద్ధానం అంటే అదే కదరా. చదువమ్మ కొంచెం ఇంకో మాట కిందకి 11:30 చదువు. హెబ్రీ పత్రిక. ఇది శ్రేష్టమైన పునరుద్ధానం. కొంతమంది శ్రేష్టమైన పునరుద్ధానం కోరుకుంటున్నారు, కానీ కొంతమంది స్త్రీలు ఉన్నారే, వారు పునరుద్ధానం పొందారు. వారు పునరుద్ధానం ద్వారా తమ వారిని పొందుకున్నారు. ఎవరో తెలుసా? సారిపోతు విధవరాలు తమ కుమారుణ్ణి మళ్ళీ పొందుకుంది, చచ్చిపోయినోళ్ళు కూడా. గనురాలు తన కుమారుణ్ణి పొందుకుంది. నాయును విధవరాలు ఆమె కుమారుణ్ణి పొందుకుంది. మరలా మార్తా మరియలు తన సహోదరుని పొందుకున్నారు. ఆ స్త్రీలు కొందరు, ఆ కొందరులో వీళ్ళు పొందుకున్నారు. కానీ ఈ యొక్క పునరుద్ధానం శ్రేష్టమైంది కాదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ చనిపోయారు. అది శ్రేష్టత కాదు. కానీ యేసయ్య పునరుద్ధానం శ్రేష్టమైంది. ఎందుకంటే ఇక మరణమే లేదు. ఆ పునరుద్ధానానికి ఈ పునరుద్ధానానికి వ్యత్యాసం గమనించారండి. ఇది శ్రేష్టమైంది యేసయ్యది. అందుకనే యేసు ప్రభువారు శ్రేష్ఠుడు. నిత్యది శ్రేష్ఠ రాజ్యం, శ్రేష్టమైన స్వాస్థ్యం. భూలోకంలో ఉన్నాయి అన్ని మన కలిగిన స్వాస్థ్యాలు కానీ దేశాలు కానీ శ్రేష్టమైనవి కాదు. అది పాలు తేనెలు ప్రవహించే దేశమైన అది శ్రేష్టమైనది కాదు. కానీ మన దేశం, మన వెళ్ళబోయే దేశం శ్రేష్టమైన దేశం కదా. ఇటుక రాళ్ళతో, ఆ రాళ్ళతో, ఇల్తాలతో పునాదులు వేయలేదు, వజ్రాలతో వేశారు కదా. ఏదో నవరత్నాలు పోసి ఇక మనం ఏం పోస్తాం? నవధాన్యాలు పోస్తాం. ఇవన్నీ సాదృశ్యమే పరలోక రాజ్యానికి. భూలోకంలో ఆచరించే ప్రతి ఆచారం కూడా ఒక సాదృశ్యం అన్నమాట. తెలియక అందరూ అంటూ ఉంటారు కదా. మన గుమ్మాలకి పసుపు పూసుకుంటూ ఉంటారు. సైంటిఫిక్గా ఏంటంటే మనం వస్తూ ఉంటాం కాబట్టి బ్యాక్టీరియా ఇంట్లోకి రాకోకుండా ఉండటానికి పసుపు పూస్తూ ఉన్నాం. అది క్రీస్తు రక్తం పూయాలి. ఆనాడు క్రీస్తు రక్తం పూచి వాళ్ళు ఆ ఇంట్లో క్షేమంగా ఉన్నారు. పసుపు రాతే శుభం కాదు, ఆ రక్తం ఉంటేనే శుభం, క్షేమం. అది లేని వాళ్ళు అందరూ మరణించారు. కాబట్టి శ్రేష్టమైనటువంటి విధానం మనం గమనించాలి. దేవుడు మనకిచ్చింది అన్ని శ్రేష్టమైనవి. ఆయన శ్రేష్టమైన వాడు. నిన్ను శ్రేష్ఠుడిగా చేశాడు. ఇంత శ్రేష్టంగా చేసి శ్రేష్టమైనవన్నీ మనకు అప్పగించి శ్రేష్ఠ రాజ్యానికి ఆహ్వానిస్తున్న దేవుణ్ణి ఆరాధించొద్దండి, స్తుతించొద్దండి. స్తుతిద్దాం. ఇప్పటికి 5 నిమిషాలు ఎక్కువైంది. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక.